ప్యానెల్స్ పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. పాట్ కమిన్స్ నేతృత్వంలో జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే దశలో ఉంది. ఇంతలో ఫ్రాంచైజ్ యజమాని కావ్య మారన్ కీలక అడుగు వేసింది. సీజన్ మధ్యలో మొత్తం జట్టును సెలవుల కోసం విదేశాలకు పంపింది. అయితే ఓ కండిషన్ తో సెలవులకు పంపించారంట. ఐపీఎల్ 2025 సీజన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రత్యేకంగా ఏమీ లేదు. పాట్ కమిన్స్ నేతృత్వంలోని జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే దశలో ఉంది. ఇంతలో ఫ్రాంచైజ్ యజమాని కావ్య మారన్ కీలక అడుగు వేసింది. సీజన్ మధ్యలో మొత్తం జట్టును సెలవుల కోసం విదేశాలకు పంపింది. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ల్లో హైదరాబాద్ కేవలం 3 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. గత చివరి మ్యాచ్ లో హైదరాబాద్ 5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించిన తర్వాత సహాయక సిబ్బందితో సహా మొత్తం జట్టును మాల్దీవులకు సెలవులపై పంపింది. హైదరాబాద్ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వచ్చే వారం భారతదేశానికి తిరిగి రావచ్చు. హైదరాబాద్ తదుపరి మ్యాచ్ మే 2న అహ్మదాబాద్ గుజరాత్ టైటాన్స్ తో జరుగుతుంది. ఆ మ్యాచ్ కు 2-3 రోజుల ముందు వారు మాల్దీవుల నుంచి నేరుగా అహ్మదాబాద్ చేరుకోనున్నారు. హైదరాబాద్ జట్టును మాల్దీవులకు పంపడం వెనుక ఓ ప్రత్యేక కారణం కావ్య తండ్రి నిర్ణయమట. జట్టుకు కొంత ఉపశమనం లభించేలా అతను ఆ యాత్రను ప్లాన్ చేశాడంట. ఈ పర్యటన ఆటగాళ్లకు విశ్రాంతినిస్తుందని, వారి మనోధైర్యాన్ని పెంచుతుందని అతను నమ్మాడట. తదుపరి మ్యాచ్లో దూకుడుగా ఆడతారని భావిస్తున్నాడట. అయితే మాల్దీవుల పర్యటన తర్వాత తదుపరి 5 మ్యాచ్లను గెలవాలని షరతు పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. వరుస ఓటములకు ముగింపు. శుక్రవారం చెపాక్లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించి తన పరాజయం పరంపరకు ముగింపు పలికింది. చెన్నైని 154 పరుగులకే ఆలౌట్ చేసిన హైదరాబాద్ 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయింది. ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ చెపాక్ పిచ్ ను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. హర్షల్ 28 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. దీని కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కూడా విఫలమైంది. దీంతో చెన్నై జట్టు 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌట్ అయింది. మంచుతో కూడిన పిచ్ నుంచి సహాయం లభించినప్పటికీ హైదరాబాద్ 19వ ఓవర్లో లక్ష్యాన్ని సాధించింది. ఫామ్ లో లేని ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 44 రౌండ్స్ చేశాడు. టాప్ ఆర్డర్ లో బాధ్యతాయుతంగా ఆడారు. ఆ తర్వాత కామిన్ మెండిస్ 22 బంతుల్లో 32 నాట్అవుట్స్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి 19 బంతుల్లో 19 నాట్అవుట్స్ చేశారు. 49 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకొని జట్టుకు 2 పాయింట్లు అందించారు. ఎస్ఆర్కే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్. ప్రతి బాటిల్లో శుద్ధత, ప్రతి బిందువులో ఆరోగ్యం. మీ ఆరోగ్యమే మా బాధ్యత.